శుక్లకృష్ణే గతి హ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. కాంతిలో పగటిపూట శుక్లపక్షంలో సూర్యుడు ఉత్తరాయణముగా ప్రయాణించే 6 నెలల కాలంలో మరణించిన వారు బ్రహ్మజ్ఞానం పొందినవారు. ఆ బ్రహ్మాన్ని అంటే మోక్షస్థితిని చేరుకుంటారు. పొగలో అంటే అజ్ఞానంలో, రాత్రిలో కృష్ణపక్షములో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే 6 నెలల కాలం సమయంలో మరణించిన యోగి చంద్రలోకాన్ని చేరి పుణ్యఫలం ముగిసిన తరువాత మళ్ళీ ఈ భూమిపై పుడతాడు. వేద అభిప్రాయమును అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వెలుగు మార్గము, రెండవది చీకటి మార్గము. వెలుగులో వెళ్ళినవాడు తిరిగి రాడు, కానీ చీకటిలో వెళ్ళినవాడు తిరిగి వస్తాడు. ఈ 2 మార్గాల రహస్యం తెలిసిన యోగి ఎప్పుడూ మోహంలో పడడు. ప్రతి సమయంలోనూ దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. జీవితం ఎలా గడుపుతామో అదే మరణం తర్వాత గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇవే మరణం తర్వాత ఉండే మార్గాల రహస్యం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.